నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాజకీయాల కోసమే చేస్తే బాగుంటుంది, కానీ కులాలను, మతాలను, పాలిటిక్స్ను వాడుకునేటప్పుడు అసలు సమస్యలు వస్తాయి. రాజకీయ నేతలు ఎప్పుడూ కూడా తాము బెనిఫిట్ పొందేందుకు, తమ పార్టీ మనుగడ సాగించేందుకు ఏం చేసేందుకైనా వెనకాడరు. అలాంటిది రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు సమాజంలో ఉన్న పలు వర్గాలకు అనేక హామీలు ఇస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తాయి. సమాజంలోని వివిధ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించినవే రిజర్వేషన్స్. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ స్థితిగతుల్లో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు. ఆ వెనుకబాటే ఇప్పుడు రాజకీయ డిమాండ్గా తెరమీదకొచ్చింది. ఫలితంగా అధికారం అనుభవిస్తున్న వర్గాలు కూడా వెనుకబాటును రాజకీయ, సామాజిక అస్త్రాలుగా మలుచుకుని ఎన్నికల రణక్షేత్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే అంటరానితనానికి అధిక ప్రాముఖ్యమిచ్చిన ఆనాటి జాతీయ నాయకులు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. తొలినాళ్లలో ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కలేదు. అసలు బీసీలకు రిజర్వేషన్లేంటి, నాన్ సెన్స్ అనే అభిప్రాయాలు కూడా అప్పట్లో వచ్చాయి. కోర్టులు కూడా బీసీ రిజర్వేషన్స్ను అంగీకరించలేదు. మొత్తానికి బీసీల్లోని పట్టుదల, సామాజిక న్యాయం కోసం పనిచేసిన పెరియార్ రామస్వామి వంటి అప్పటి సామాజికవేత్తల పోరాటం ఫలితంగా 1970లో అనంతరామన్ కమిషన్ నివేదిక ఫలితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానుసారం బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఆ తర్వాత ఓబీసీలకు కేంద్ర సంస్థల్లో 1980లో మండల్ కమిషన్ నివేదిక ఫలితంగానే ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. మండల్ కమిషన్ నివేదికను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అటకెక్కించింది. 1990లో నేషనల్ ఫ్రంట్ హయాంలో ఆ నివేదిక వెలుగు చూసింది. మొత్తానికి బీసీలకు కేంద్రం నియంత్రణలో ఉండే విద్యాసంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అయితే రాజకీయ అవకాశాల్లో మాత్రం తీరని అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయాలు ఇప్పటికీ బలపడుతున్నాయి. ఎందుకంటే రాజకీయ రంగం వల్లే ఆయా సామాజిక వర్గాల ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఆయా వర్గాల అభివృద్ధి కూడా జరుగుతుందనే వాదన నానాటికి బలపడుతోంది. 2018లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తాము 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత బీజేపీ నేతలు ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతకు ముందు జవహర్లాల్ నెహ్రూ హయాంలో కూడా కులగణన అంశాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. కులగణన చేస్తే అనేక వివాదాస్పదమైన అంశాల తేనె తుట్టెను కదిపినట్టు అవుతుందనే అంతా వాదించారు. అనేక సందర్భాల్లో వివిధ స్థానిక ఎన్నికల్లో కులగణన అంశం తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలు కూడా అనేక ప్రయోగాలు చేశాయి. కానీ రిజర్వేషన్లు 50% మించుతున్నాయన్న కారణాలతో సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో మోకాలడ్డింది. ఈ క్రమంలో గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసింది. బీసీలకు ఉపవర్గీకరణతో కూడిన 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఆ మేరకు కాంగ్రెస్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కవిత ఒత్తిడి పెంచుతున్నారు. జనాభా దామాషా ప్రకారం సీట్లలో కోటా డిక్లేర్ చేయాలని, అందుకు అవసరమైతే 50% ఉన్న పరిమితిని దాటేందుకైనా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతున్నారు. స్థానిక ఎన్నికల్లో 1993 తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలవుతున్నా బీసీల విషయంలో రిజర్వేషన్ల సామాజిక న్యాయం జరగటం లేదన్న ఆరోపణలున్నాయి. ఎవరికి ఎంత శాతం అనేది తేల్చుకోకపోవడం వల్లనే బీసీల్లో కేవలం బలమైన వర్గాలు మాత్రమే అధికార ఫలాలు అనుభవిస్తున్నాయని, ఇతర వర్గాలు అసలు ఏమాత్రం ఆదరణకు నోచుకోవడం లేదన్న వాదనలు నానాటికి బలపడుతున్నాయి. ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అనేది ఏ స్థాయిలోనూ అమలు కావట్లేదు. ఇదే ఇప్పుడు బీసీల రాజకీయ పోరాటానికి ప్రధాన అస్త్రంగా మారింది. రిజర్వేషన్లు అమలవుతున్న స్థానిక ఎన్నికల్లోనూ కేవలం కొన్ని బీసీ వర్గాలు మాత్రమే అధికారానికి చేరువవుతున్నారని, వారిని పెద్ద బీసీలుగా, మిగతా వారిని చిన్న బీసీలుగా, నోర్లేని బీసీలుగా, ఇలా వివిధ వర్గాలుగా పిలుస్తున్నారు. అయితే కాంగ్రెస్ మొదలుపెట్టిన బీసీ కులగణనతో వాటన్నింటికీ పరిష్కారం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రాజకీయం చేయకుండా వెయిట్ అండ్ సీ అంటున్నారు అధికార పార్టీ నాయకులు.
ఇక బీసీల ఐక్యత, బీసీలకు రాజ్యాధికారం వంటి నినాదాలతో ఉద్యమాన్ని వేడెక్కిస్తున్న బీసీ కుల సంఘాల నేతలు తమ తోటి బీసీ వర్గాలకు రాజకీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సుముఖంగా ఉన్నారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బీసీల జనాభా 52% పైగా ఉండటం, అందులో ఏ వర్గం ఎంతమంది ఉన్నారో తెలియకుండా కేవలం బీసీ నేతలుగా చెప్పుకుంటూ ఏ వర్గాలు దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నారో ఆరా తీస్తే ఆశ్చర్యపోయే గణాంకాలు బయటకు వస్తాయి. బీసీలో బలమైన వర్గాలుగా ఉన్న 4-5 సామాజిక వర్గాల నాయకులే అధికారం అనుభవిస్తున్నారన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాంటి వారు కూడా కేవలం బీసీల హక్కుల గురించే మాట్లాడుతున్నారు తప్ప బీసీల్లో నోరు లేని వర్గాల గురించి ఒక్కసారైనా మాట్లాడిన దాఖలా లేకపోవడం సామాజిక అన్యాయానికి పరాకాష్ఠగా మారిందనే వ్యాఖ్యలు అన్ని వర్గాల్లోనూ ఆఫ్ ద రికార్డుగా వినిపిస్తుంటాయి. బీసీలో యాదవ, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు, పద్మశాలి వంటి అతి తక్కువ వర్గాలు మాత్రమే ఇప్పటివరకు చట్టసభల్లో అడుగుపెట్టాయి. కానీ మిగతా వారు కనీసం చట్టసభల మెట్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఈ తరుణంలో బీసీల కోటా గురించి పోటీ పడి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు పనిలో పనిగా అందరికీ సామాజిక న్యాయం దక్కేలా సర్వామోదయోగ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారా, లేక కొందరు బీసీ నేతల మాదిరిగానే వారు కూడా ఆయా వర్గాల మెప్పు కోసం పాకులాడుతూ మిగతా బీసీల అటెన్షన్ డైవర్ట్ చేస్తారా చూడాల్సి ఉంటుంది. రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో గంటన్నర మాట్లాడతారు. రాజీవ్ గాంధీ గారు మాట్లాడి ఏమంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడినరు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం, ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా. ఇక కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది. సోనియమ్మ రాజ్యంలో 2011లో కులగణన చేస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు. 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కులగణన చేసిండ్రు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకోసం భయం, మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. బీజేపీ వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ బయట పెట్టలే. బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు, బాజాప్తా ఓపెన్ గా చెప్తున్నారు బీజేపీ నాయకులు, మేము కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు. ఇవాళ అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు. 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఈరోజు కవిత గారు ధర్నా చౌక్ లో ధర్నా చేయడము చాలా విడ్డూరంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ధర్నా చౌక్ లో ధర్నాలే చేయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కూడా బీసీ నినాదం ఎత్తుకొని ధర్నా చౌక్ లో కవిత గారు కూర్చోవడం చూస్తే నవ్వు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి కులగణన చేసేదే బీసీల కోసము. ఇప్పుడు అదేదో జరగబోతుందని తెలుసుకొని ముందే ధర్నా చౌక్ లో కూర్చొని కాంగ్రెస్ మా వల్లనే చేసిందని చెప్పుకోవడానికే కవిత గారు ప్రయత్నిస్తున్నట్టుంది. కానీ ఆమెకి ఏమాత్రము వాళ్లకు కానీ వాళ్ళ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉందనిపిస్తలేదు. ధర్నా చేయాలనుకుంటే ధర్నా చౌక్లా కాదు, మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి. అంటే మీరు ప్రజల మధ్యన మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడానికి జైలు నుంచి తిరిగి వచ్చిన కవిత గారు ఈ నినాదాన్ని ఎత్తుకొని దీంట్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తే క్రెడిట్ తీసుకుందామన్న ఆలోచన కనపడుతుంది తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గం నుంచి పిసిసి ప్రెసిడెంట్ చేసింది. గతంలో అదే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డి శ్రీనివాస్ గారిని చేసింది, కేశవరావు గారిని చేసిర్రు, హనుమంతరావు గారిని చేసిర్రు. మరి మీరెందుకు చేయలేదు? ఈవెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి, ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి. మరి బీసీలకు మీరు మొట్టమొదటిగా మీ సొంత పార్టీలో మీరు ఏకకాలం అంటే ఒక గంట సేపట్ల నిర్ణయం తీసుకునే దాంట్లోనే నిర్ణయం తీసుకోలేని మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీసీలకు సంబంధించి ఎన్నడూ కూడా ప్రశ్న ఊసెత్తని వాళ్ళు, రాజ్యాంగబద్ధంగా బలైన వర్గాలకు అవకాశం ఉండి రాజకీయ అధికారం ఉన్నప్పుడు న్యాయం చేయనోళ్ళు, సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యనోళ్ళు, సామెతగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా వేదికలు పెట్టి బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యం అవుతా ఉంది, మరొక వైపు బలహీన వర్గాల గొంతెత్తుకున్నందుకు అభినందనలు కూడా చెప్తాను. అట్లీస్ట్ ఆఖరికి అధికారం దిగినాకనన్నా మత్తు దిగితే మస్తుగా యాదికొస్తాయి అన్నట్టుగా ఆ అధికారం దిగినాక బీసీలు యాదికొస్తా ఉన్నారు. వాళ్లకు ముఖ్యంగా సోదరి కవిత గారికి అభినందనలు. మీ పార్టీల ప్రభుత్వాన్ని అడిగే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని, కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని
శాసనసభ పక్ష నాయకుడిని 3 పదవులలో ఒకటి ఉంచుకొని ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఉపసభా నాయకత్వం ఒకటి మైనారిటీలకు ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. మరి రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కౌలు రైతులు అదేవిధంగా రైతు కూలీలను నట్టేటి ముంచే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రుణమాఫీకి వాయిదాలు వేస్తూ చివరకు దానికి కోత పెట్టారు. ఈరోజు రైతు భరోసా కూడా కోతలు పెట్టడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా అడ్రస్ లేదు, రైతులకు మేలు చేస్తాము, మాది రైతు ప్రభుత్వము అనేక రకాలుగా మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా 3 పంటలు పూర్తి కావస్తున్నా రైతు భరోసా కింద ఏ ఒక్క రైతుకు ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇదే వరంగల్ డిక్లరేషన్లో మరి అనేక రకాల హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కోట్లేస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తే రైతుల జీవితాలలో మారుతాయి, తెలంగాణ బ్రతుకులు వెలుగవుతాయి అనే విధంగా అనేక రకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.